ఓం గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యనారాయణుని దివ్య పాదార విందాలకు శతకోటి భక్తిపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సూర్యనారాయణుని అనుగ్రహ ఆశీస్సులతో చక్కటి ఆరోగ్యము లభించాలని ప్రార్థిస్తూ బ్రహ్మపురాణంలో సూర్యునికి సంబంధించిన 21 నామ స్తోత్రము అంటే 21 నామములతో ఒక స్తోత్రము ఉన్నది. ఈ స్తోత్రముని స్థవరాజము అంటారు. అంటే స్తోత్రములలోనే రాజు వంటిది. ఈ స్తోత్రాన్ని బ్రహ్మదేవుడు మహర్షులకు చెప్పాడు. బ్రహ్మదేవుడు మహర్షులకు ఎందుకు చెప్పాడు, ఈ స్తోత్ర పారాయణం వల్ల ప్రయోజనమేమిటి అనే విషయాలను గురించి బ్రహ్మపురాణంలో చెప్పబడిన వాటిని తెలుసుకుందాం. మహర్షులు బ్రహ్మదేవుణ్ణి అడిగారు, ఓ ప్రజాపతి, సహస్రనామములతో సూర్యుణ్ణి స్తుతిస్తే వచ్చే పుణ్యమేమిటి? అలా స్తుతించిన వానికి ఎట్టి దశ లభిస్తుంది తెలియచేయండి అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, మహర్షులారా, నేను సూర్యుని యొక్క శుభకరమైన సనాతనమైన స్తోత్రాన్ని చెప్తాను. ఇది సమస్త స్తోత్రముల యొక్క సారభూతమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రమును పఠించే వారికి సహస్రనామ స్తోత్రములను పఠించవలసిన ఆవశ్యకతే ఉండదు. ఇవి సూర్య భగవానుని యొక్క పవిత్రమైన శుభంకరమైన రహస్యమైనటువంటి నామాలు. వాటిని నేను మీకు చెప్తాను, వినండి. వికర్తనో వివస్వాంశ్చ మార్తండో భాస్కరో రవిః లోక ప్రకాశకః శ్రీమాన్ లోకచక్షుర్మహేశ్వరః లోకసాక్షి త్రిలోకేశః కర్తా హర్తా తమిశ్రః తపనస్తాపనశ్చైవ శుచిః సప్తాశ్వవాహనః గభస్తిహస్తో బ్రహ్మా చ సర్వదేవ నమస్కృతః. ఈ 21 నామములు సూర్యునికి చాలా ఇష్టమైనవి. ఈ స్తోత్రము శరీరములోని రోగములన్నిటినీ నిర్మూలించి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, ధనధాన్యములను వృద్ధి చేస్తుంది, కీర్తి ప్రతిష్టలను పెంపొందింపచేస్తుంది. ఇది స్థవరాజము. ఇది 3 లోకములలో ప్రసిద్ధి చెందింది. మహర్షులారా, ఎవరైతే సూర్యోదయ సమయంలోనూ సూర్యాస్తమయ సమయంలోనూ అంటే 2 సంధ్యల కాలములలో ఈ స్తోత్రమును పఠిస్తారో వారు సమస్త పాపముల నుండి విముక్తిని పొందుతారు. సూర్యుని సమీపంలో ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని పఠిస్తే మానసికముగా, వాచికముగా, శారీరకముగా చేసిన పాపములన్నీ నశిస్తాయి. మీరు ఈ స్తోత్రముతో సూర్యుని స్తుతించండి. సూర్య భగవానుని అనుగ్రహంతో మీరు కోరిన కోరికలన్నీ సంపూర్ణముగా నెరవేరుతాయి అని బ్రహ్మదేవుడు మహర్షులకు తెలియచేశాడు. ఇదే స్తోత్రము భవిష్య పురాణము బ్రహ్మపర్వంలో కూడా ఉంది. దీనిని కూడా స్థవరాజం అని అంటారు. ఇది శ్రీ సూర్య భగవానుడు స్వయముగా శ్రీకృష్ణ జాంబవతుల కుమారుడైన సాంబునకు కలలో ఉపదేశించాడు. దీని సందర్భం ఏమిటంటే, శ్రీకృష్ణ జాంబవంతుల కుమారుడు సాంబుడు చాలా బలవంతుడు, చాలా అందగాడు. ఒక పర్యాయము దూర్వాస మహర్షి ద్వారకా నగరం వచ్చాడు. తపస్సు చేత బాగా క్షీణించి ఉన్నాడు. ఆ మహర్షిని చూచి సాంబుడు పరిహాసం చేశాడు. దూర్వాసునికి కోపం వచ్చింది. సాంబుని కుష్టి రోగివి కమ్మని శపించాడు. తరువాత సాంబుడు రోగ నివారణకు ఎన్ని ఉపచారాలు చేసినా ఆ రోగము తగ్గలేదు. అప్పుడు సాంబుడు తండ్రి అయిన శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు.
శ్రీకృష్ణుడు శ్రీ సూర్యనారాయణుని ఆరాధించమని చెప్పాడు. సాంబుడు చంద్రభాగా నదీ తీరంలో గల మిత్రవనానికి వెళ్ళి అక్కడ సూర్యుని మిత్ర అను పేరు గల మూర్తిని స్థాపించి దానిని ఆరాధిస్తూ ఘోర తపస్సు చేశాడు. రోజు సూర్య సహస్రనామ స్తోత్రాన్ని కూడా పారాయణ చేస్తున్నాడు. సాంబుని ఆరాధనకు ప్రసన్నుడై సూర్యుడు సాంబునకు కలలో కనిపించి సహస్రనామములతో స్తుతించనవసరము లేదు, అత్యంత రహస్యము పవిత్రమైన 21 నామములను నీకు బోధిస్తాను, వాటిని పఠించు. దీనిని పఠించటం వల్ల సమస్త పాపములు తొలగిపోతాయి, ఆరోగ్యము లభిస్తుంది, ధన సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ఉపదేశించాడు. సాంబుడు ఈ స్తవరాజాన్ని పఠించి ఆరోగ్యాన్ని పొందాడు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు సూర్యోదయము సూర్యాస్తమయములలో పఠించండి. ఆదివారములలో ముఖ్యముగాను, అదేవిధంగా మాఘమాసంలో ప్రతిరోజు, మాఘమాసంలోని ఆదివారాలలో తప్పకుండా ఈ స్తోత్రాన్ని పఠించండి. సూర్యభగవానుని యొక్క అనుగ్రహంతో అందరూ చక్కని ఆరోగ్యంతో సుఖశాంతులతో శతవర్ష పర్యంతము సుఖ జీవితాన్ని కొనసాగించాలని ఆ సూర్యభగవానుని ప్రార్థిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.